ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం కొంగనపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు నాగయ్య అతని సోదరుడు శ్రీనివాసులు 150 క్వింటాల మిరప దగ్ధమైంది. గుర్తు తెలియని దుండగులు రాజకీయ పరంగా కక్ష సాధింపుతోనే ఈ చర్యకు పాల్పడ్డారని, దాదాపు 30 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఈ సంఘటన తెలుసుకున్న గౌరు దంపతులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల్ని పరామర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారం ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారు. అలాగే దుండగుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గౌరు చరిత వెంకటరెడ్డి దంపతులు మరియు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. వాడు జరిగిపోయేదానికి ఊరికే బాగుంటది. జరిపే కాలము పండించుకునేది ఎట్ట మర్చిపోలా. కంటికి నిద్ర లేదు. 1 గంట నుంచి అసలు పొద్దున్న లేచిన కాటి నుంచి చేసి ఆశలకు వచ్చింది. ఇట్ట అర్ధంటించిపోతారా గబ్బిరాళ్ళు? తెల్లదా కడుపు కాదు నమ్మకంటే తినేది గబ్బిలజ కొడుకులు. ఇట్ట అర్ధంటేది గబ్బిరాళ్ళు. కొంచెం ఉండాలి సిగ్గు మానమన్నాక పంట మీద చూసుకుంటే మంచుల మీద చూసుకోవాలా. యాదవ్ పోతుంటే పంట మీద చూసేది ఎవడన్నా గాని. కష్టపడి పండించినోనికి తెలుస్తుంది నొప్పి, పండించడానికి తెలుస్తాయా ఇట్లాంటివి? చూడాలని చూసారు ఎవరు. రాత్రి కొంగనపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ అలాగే తమ్ముడు శ్రీనివాసులది ఇద్దరిది మిరప పంట చేతికి వచ్చే అంత అంటే దాదాపు 14 ఎకరాలు క్వింటం 20,000 నుంచి 25,000 వరకు 30 లక్షల వరకు నష్టం చేయడం జరిగింది. దీన్ని దహనం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది సిగ్గులేని తరంగా భావిస్తున్నాం. గతంలో ఊర్లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇది మొట్టమొదట. అంటే ఎంత దారుణానికి ఒడిగట్టారో దీన్ని బట్టి అర్థమైతా ఉంది. 24 గంటలు వాళ్ళు పొలంలో ఉండి కష్టపడి ఈరోజు ఇంత పెట్టుబడులు పెట్టి ఎకరాకి ఇంత పెద్ద ఎత్తున పంట పండించి 30 లక్షల వరకు నష్టం పంట నష్టంగా ఇచ్చడం జరిగింది. దీనికి సంబంధించిన వాళ్ళను కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఎవరైనా దీని జోలికి రావాలంటే కూడా భయపడే రీతిగా ఉండా కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ రోజు ఇది చేస్తారు, రేపు ఎందుకు ఇంత మీకెందుకు అంత భయమైతా ఉంది? ఎందుకు మీరు ఈ రకంగా చేసినారు? మీకు దమ్ము ఉంటే ధైర్యంగా ఎదుర్కోండి. మనుషుల పైన పంట పండించిన రైతుల పైన పంట పైన చూపించడము, ఇంకా కొన్ని ఊర్లలో పశువుల మేత అంటించడము, అలాగే పశువులను కాల్చడం. ఎందుకు ఇంత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు? మీరు మానవత్వం ఉందా? ఏమన్నా ఉంటే చూపియండి, ఏదన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని రైతులు పండించే దానిపైన మీరు చేయడము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎంత దూరమైనా మేము వదిలిపెట్టము. దీనిపైన కఠినంగా మేము కూడా